పార్వతీపురం మన్యం జిల్లాలో మరోసారి ఏనుగులు అలజడి రేపాయి. జియమ్మ వలస మండలం సుభద్రమ్మ వలస సమీపంలోని రోడ్డుపై కాసేపు హంగామా సృష్టించాయి. రోడ్డుపై తిరుగుతూ వచ్చిపోయే వారిని హడలెత్తించాయి. ఓ వ్యాన్ దగ్గరకు వెళ్లిన ఏనుగు తొండంతో అద్దాలు బద్దలు కొట్టింది. దీంతో డ్రైవర్, క్లీనర్ వ్యాన్ విడిచిపెట్టి పరుగులు పెట్టారు. రాజే వచ్చి వెళ్ళిపోతుంది. ఈ బండి పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు అలజడి సృష్టించాయి. ఇక ఏనుగుల రోడ్డుపై హంగామా సృష్టించాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జిఎం వలస ఈ మండలాల పరిధిలోని ఏనుగుల గుంపు కొన్నేళ్లుగా సంచరించడం అనేటటువంటిది పరిపాటుగా మారింది. అయితే వర్షాకాలంలో శీతాకాలంలో ఏనుగులకి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. అప్పుడు పంటల జోలికి కానీ ప్రజల జోలికి కానీ ఎక్కువగా పోవు. వేసవి కాలంలో మాత్రం కాస్త ఇరిటేషన్ తో ఉంటాయి ఏనుగుల గుంపు. అయితే ఈ ఇరిటేషన్ తో ఉండడం వల్ల ఈ రోజు జిఎం వలస మండలంలోని సుభద్రమ్మ వలస అనేటటువంటి గ్రామం రోడ్డు మీదకి వచ్చి కాస్త హల్చల్ చేయడం జరిగింది. ఈ దశలో తనకేమీ జరగదని రీతిలోని అక్కడ ఉండేటటువంటి చింతపండు వ్యాన్ కాస్త ముందుకు వెళ్లడంతో అడ్డంగా ఏనుగులు రోడ్డుకి అడ్డంగా వచ్చి వ్యాన్ ఆపి వ్యాన్ తాలూకు అద్దాలు పగలగొట్టి వ్యాన్ చుట్టూ కూడా ఓ రౌండ్ వేయడం జరిగింది. ఈ దశలో వ్యాన్ లో ఉండేటటువంటి డ్రైవర్, క్లీనర్ హడలెత్తి వ్యాన్ పైకి వెళ్ళి ఆ తర్వాత ఒకవైపు ఏనుగులు ఖాళీ అవ్వగానే అక్కడి నుంచి పరుగు పెట్టారు. దీంతో అక్కడ మిగిలినటువంటి ప్రయాణికులందరూ కూడా సుమారు గంటన్నర పాటు ఆ దరిదాపుల్లోనికి వెళ్ళలేదు. ఫారెస్ట్ అధికారులకు ఈ విషయం తెలిసిన తర్వాత ఏనుగుల తాలూకా ట్రాకర్స్ ని అక్కడికి పంపడం జరిగింది. అయితే ఈ నదీ పరివాహక ప్రాంతంలోని ఏనుగులు ఈ వేసవిలో చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. నదిలో నీరు తాగడం, ఆ తోటల్లో మకాం వేయడం, అక్కడ కలిగి తిరగడం అనేటటువంటిది జరుగుతూ వస్తుంది. కాబట్టి ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు. యామిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాజే వచ్చి వెళ్ళిపోతుంది. ఈ బండి రాజే వచ్చి వెళ్ళిపోతుంది. ఈ బండి పార్వతీపురం మన్యం జిల్లాలో మరోసారి ఏనుగులు అలజడి రేపాయి. జియమ్మ వలస మండలం సుభద్రమ్మ వలస సమీపంలోని రోడ్డుపై కాసేపు హంగామా సృష్టించాయి. రోడ్డుపై తిరుగుతూ వచ్చిపోయే వారిని హడలెత్తించాయి. ఓ వ్యాన్ దగ్గరకు వెళ్లిన ఏనుగు తొండంతో అద్దాలు బద్దలు కొట్టింది. దీంతో డ్రైవర్, క్లీనర్ వ్యాన్ విడిచిపెట్టి పరుగులు పెట్టారు. చూడరా